హౌస్ మేట్స్ 2 hours 9 minutes డ్యూరేషన్ తో ఆగస్టు 5th థియేటర్ రిలీజ్ అయింది. ప్రజెంట్ G5 లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సైన్స్ ఫిక్షన్ హర్రర్ కామెడీ మూవీ చూశాక నాకైతే నచ్చింది గైస్. చాలా రోజుల తర్వాత ఒక మంచి సైన్స్ ఫిక్షన్ అండ్ హర్రర్ కామెడీ సెంటిమెంట్ మూవీ చూసా అనిపించింది నాకైతే. స్టోరీ లైన్ చూస్తే కార్తీక్ అను వీళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకుని ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ తీసుకుని లైఫ్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఫ్లాట్ లో ఏవో అన్యూజువల్ గా జరగటం అను గమనిస్తుంది. దానికి కారణం ఏంటి అనేది కనిపెట్టడానికి వాళ్ళు ఏం చేశారన్నదే మెయిన్ స్టోరీ లైన్. మూవీ ప్లాట్ కి వెళ్లే ముందు కొత్తగా మన వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ ని కొంచెం సపోర్ట్ చేయండి గైస్. అలాగే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి కొత్త మూవీ రివ్యూస్ మిస్ కాకుండా ఉంటారు. మూవీ ప్లాట్ కి వస్తే 2022 సెప్టెంబర్ లో కార్తీక్ అను వీళ్ళిద్దరూ పేరెంట్స్ ని కాదని లవ్ మ్యారేజ్ చేసుకుని ఒక ఫ్లాట్ కొనుక్కుని అందులో లైఫ్ ని స్టార్ట్ చేస్తారు. కానీ ఎప్పుడైతే ఆ ఫ్లాట్ కి వెళ్లారో అప్పటి నుంచి ఏదో అన్యూజువల్ గా ఇంట్లో జరగడం గమనిస్తుంది అను. టీవీ ఆటోమేటిక్ గా ఆన్ అవ్వడం, వాటర్ ట్యాప్ ఆటోమేటిక్ గా ఆన్ అవ్వడం, ఆఫ్ అవ్వడం, లైట్స్ ఫ్యాన్స్ అలాగే ఆటోమేటిక్ గా ఆన్ ఆఫ్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఒక రోజు వాళ్ళ బెడ్రూమ్ లో బీరువా వెనక ఉన్న ఒక చిన్న పిల్లాడి డ్రాయింగ్ కనిపిస్తుంది అనుకి. అది చూసిన అను భయపడుతుంది. కానీ అది రోజు రోజు పెరిగిపోతూ ఉంటుంది ఆ డ్రాయింగ్. కార్తీక్ చెప్తే లైట్ తీసుకుంటాడు. అనుకి డౌట్ వచ్చి అక్కడ ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేయగా ఇంతకు ముందు ఆ ఫ్లాట్ లో ఉన్న తల్లి, తండ్రి, కొడుకు ఒక యాక్సిడెంట్ లో చనిపోయారని తెలుస్తుంది. ఇలా ఉంటే అదే ఫ్లాట్ లో ఒక రోజు మహి అనే పిల్లాడు టీవీ చూస్తుండగా బీరువా డోర్ ఒక్కసారిగా తెరుచుకుంటుంది. వెళ్లి చూస్తే డోర్ ఒక్కసారిగా మూసుకుపోతుంది. ఆ బీరువాలో ఆ కుర్రాడు వెళ్ళిపోతాడు. అలా జరుగుతుంది. అసలు ఆ దెయ్యం ఎవరు, వాళ్ళని దేనికి ఇబ్బంది పెడుతుంది, ఇంతకు ముందు ఉన్న వాళ్ళకి అసలు ఏమైంది, ఈ ఇన్సిడెంట్ వల్ల కార్తీక్ జాబ్ దేనికి పోయింది, అసలు ఆ ఫ్లాట్ ఎవరిది అన్నదే మెయిన్ స్టోరీ. రెస్పాన్స్ విషయానికి వస్తే నాకు మాత్రం మూవీ స్క్రిప్ట్ మాత్రం చాలా బాగా నచ్చింది గైస్. డైరెక్టర్ కమ్ రైటర్ టి రాజా వేల్ రైటింగ్ స్కిల్స్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పాలి. దేనికంటే మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా ల్యాగ్ అనేది లేకుండా ప్రతి సీన్ ని ఒక టెన్షన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా డిజైన్ చేసిన వర్క్ మాత్రం చాలా బాగుంది. స్టార్టింగ్ లో ఒక హర్రర్ ఎలిమెంట్స్ తో స్టార్ట్ అయ్యి అంటే దెయ్యం చూపించరు, ఆ ఫీలింగ్ క్రియేట్ చేస్తారు ఆడియన్స్ లో. అది బాగా వర్కౌట్ అయింది. నెక్స్ట్ ఒక సైన్స్ ఫిక్షన్ అండ్ కామెడీ అండ్ సెంటిమెంట్ తో చాలా బాగా నేటివ్ వెళ్తుంది. ఇంకా మూవీలో ఆ టైం లూప్ లోకి తీసుకువెళ్లిన సీన్స్ కూడా మూవీకి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఆ సీన్స్ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయటంలో గానీ స్క్రీన్ ప్రెజెంటేషన్ లో గానీ చాలా బాగా డైరెక్ట్ చేశాడు. ఇంకా ఆ లాస్ట్ లో వచ్చే ట్విస్ట్ కూడా చాలా బాగుంది. ఆ టైం లూప్ లో జరిగే ఆ అనుకోని సంఘటనలు వాళ్ళని ఎలాంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్లాయి అనేది కూడా బాగుంది. ఇంకా ప్రతి క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగా చేశారు. ఇంకా ఎంఎస్ సతీష్ సినిమాటోగ్రఫీ కూడా ఎక్సలెంట్ అని చెప్పుకోవాలి. ఇంకా రాజేష్ మురుగేషన్ మ్యూజిక్ కూడా పర్వాలేదు. ఇంకా నిషార్ షరీఫ్ ఎడిటింగ్ కూడా డీసెంట్ అని చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా స్టోరీ పరంగా ఓకే. రియల్ గా ఇలాంటి టైం లూప్ అనేవి జరగవు. ఇది ఒక సినిమా లాగా చూస్తే మైనస్ పాయింట్స్ నాకైతే ఏం పెద్ద కనిపించలేదు. అంటే లాజికల్ గా ఆలోచించకుండా చూడాలి అంతే. ఇంతకు ముందు వచ్చిన అద్భుతం మూవీ కూడా సేమ్ కాన్సెప్ట్, కాకపోతే దానిలో కొంచెం గ్రాఫిక్స్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండటం, ఇందులో అవేవి లేకపోవడం. అది ఒక లవ్ స్టోరీ, ఇది ఒక ఫ్యామిలీ ఎలిమెంట్స్ లో వెళ్లే స్టోరీ. నాకు తెలిసి దానికన్నా కూడా ఈ మూవీ నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా డెఫినెట్ గా నచ్చుతుంది. ఈ మూవీ తప్పకుండా చూడండి, మిస్ కావద్దు. ఇంకా మూవీలో అడల్ట్ కంటెంట్ విషయానికి వస్తే ఏమీ లేదు, ఫ్యామిలీ చక్కగా చూడొచ్చు. ఇంకా ఈ మూవీకి నా రేటింగ్ 4.3/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.